దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథం 51:17లో దేవా విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి అంటాడు దావీదు. దావీదు దేవుని హృదయానుసరుడే, కానీ అతడు దేవుని యొక్క ఆజ్ఞను అనగా 2 ఆజ్ఞలు మీరాడు. అనగా వ్యభిచారం అనే పాపంలో పడ్డాడు, నరహత్య అనే పాపంలో పడి దిక్కుతోచని స్థితిలో అతడు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి అక్కడ ప్రార్థన చేశాడు. విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి అని. దేవుడికి బలులు కోరేవాడు కాదు, ఆయన నైవేద్యాలు కోరేవాడు కాదు. ఎందుకంటే 1000 కొండల మీద పశువాదులని నావే కదా, నేను ఆకలి కొన్నా నేను అడగను, వృషభముల మాంసం నేను తినను, పొట్టేల రక్తం నేను త్రాగనని దేవుడు ఆల్రెడీ చెప్పాడు. కాబట్టి దావీదు విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి అన్నాడు. అదే సంఘటన మనం యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా భూమి మీదకి వచ్చిన తర్వాత పాపాత్మురాలైన స్త్రీ కూడా ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు కార్చి తల వెంట్రుకలతో తుడిచి ఆ పాదాలు ముద్దు పెట్టుకుని ఆ విస్తార పాపాలు క్షమించబడ్డాయని ఆయన చేతే యేసయ్య చేతే ఆమె క్లీన్ చీట్ పొందినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి తెలిసి తెలియక చేసిన పాపాలకి క్షమాపణ ఉంది. ఎందుకంటే వీరేమి చేస్తున్నారో తెలియదు. దయతో వీడిని క్షమించమని శిలువలో ఆయన మానవాళ్ళందరికీ కూడా తన క్షమాపణ తెలియజేశాడు. కాబట్టి ఆయన వేశ్యలను క్షమించాడు, కానీ వేషధారులను క్షమించలేడు ఆయన. ఎందుకంటే పరిసయ్యుడు నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నానని, నా యొక్క రాబడిలో ప్రథమ ఫలం దేవుడికి ఇస్తున్నానని ఇలాగా గర్వపు మాటలు మాట్లాడితే ఆయన అసలు ఒప్పుకోలేదు. నువ్వు దేవుని సన్నిధిలో కలిగి ఉండవలసింది విధేయత, అంతేకాదు పాపములు ఎడల పశ్చాత్తాపం. మళ్ళా పాపం చేసినామని ఎక్కడా లేదు, కానీ నా పాపముల చేత నేను విసిగించానని చెప్పి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే కనుక దేవుడు ప్రార్థన వినటమే కాదు, నిన్ను అంగీకరిస్తాడు. ఎందుకంటే నైవేద్యాలు బలులు కోరే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. హృదయం మారితే చాలా ఆయనకి. విరిగిన హృదయం దేవునికి ఇస్తే ఫలితం ఉంటుందని పాటలు కూడా కట్టారు భక్తులు. ఏదైనప్పటికీ కూడా ఈ దినాల్లో వేషధారణ అనేది ఆటోమేటిక్గా జనాల్లోకి వచ్చేస్తూ ఉంది. అలా రాకుండా చూసుకోండి. పైకి భక్తిగా నటించి శక్తిని ఆశ్రయించండి వారికి కాక భక్తిలో ఉన్న శక్తిని పొందుకోండి. ఆయన వల్ల నిర్దోషత్వాన్ని కనబరుచుకోండి. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.